రీసెంట్గా ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పేరు వినిపిస్తుందండి. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక విషయంగా ప్రెస్ని అడ్రస్ చేస్తూ యువతకి ఎటువంటి పనిపాట లేదు, వారు కాక్రోచుల్లా తయారయ్యారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగిందండి. దానికి చాలామంది నొచ్చుకున్నారు. దానికి చాలామంది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. బట్ ఒక అతను మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో హ్యాండిల్స్ ఓపెన్ చేసి ఎవరెవరైతే మీకు మీరు లేజీ అనుకుంటారో, ఎవరెవరైతే ఉద్యోగం లేకుండా ఉంటారో వారందరూ ఈ కాక్రోచ్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పడం జరిగిందండి. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చిందండి. లక్షల్లో జనాలు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అండ్ వారు ఒక 5 పాయింట్ మేనిఫెస్టో కూడా వారు పెట్టారండి. అందులో 5 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, మహిళా వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇస్తామని, రిటైర్ అయిన జడ్జెస్కి ఎటువంటి పదవులు ఇవ్వబోమని, అసత్యాల్ని ప్రచారం చేసే మీడియా వాళ్ళ మీద నిఘా పెడతామని, పార్టీల్ని ఫిరాయించే వాళ్ళని 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, కంటెస్ట్ చేయకుండా నిలువరిస్తామని, ఇలాంటి కొన్ని పాయింట్స్ వారు మేనిఫెస్టోగా పెట్టారండి. వీటికి ఆకర్షితులైన వారు ప్రజలు చాలామంది ఇందులో సపోర్ట్గా జాయిన్ అవుతూ ఉన్నారండి. ఈ సపోర్ట్ వల్ల దేశానికి మార్పు వస్తుందా, అది నిజంగా ఒక పొలిటికల్ పార్టీ లాగా టర్న్ అవుతుందా, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా పవర్లోకి వస్తుందా అంటే చెప్పలేమండి. బట్ ఇది ఒక్కటి మాత్రం ప్రస్ఫుటంగా తెలియజేస్తుందండి. ఏంటి అంటే, జనాల్లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పట్ల, లేదంటే మన దేశం నడుస్తున్న దారిలో మన దేశం ఎటువైపు వెళ్తుందనే దానిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా యువతీ యువకులు